Hey guys, welcome back to my channel Harshita Datta. ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ గా నిప్పట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది మైదా అస్సలు వాడకుండా బియ్యపిండితో మాత్రమే చేశాము. కొన్ని టిప్స్ అయితే కూడా మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. దీనికోసం ఫస్ట్ మనం శనక్కాయల్ని వేపి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇవి కాస్త చల్లారాక పొట్టు తీసేసుకొని సపరేట్ చేసేయండి. నేను ఇప్పుడు మెజర్మెంట్స్ మీకు ఈజీగా అర్థం అవడానికి గ్లాస్ కొలతలో చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ ఒక ఫుల్ గ్లాస్ శనక్కాయల్ని తీసుకుంటున్నాను. మామూలుగా వీటినైతే మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తారు, కానీ అలా చేయడం వల్ల ఆయిల్ అయితే ఎక్కువగా పట్టేస్తుంది నిప్పటికి. సో మేము ఫాలో అయ్యే ఒక టెక్నిక్ అయితే ఇలా రోల్లో వేసి కచ్చా పచ్చగా దంచుకుంటాము. ఇవి స్మూత్ గా కాకుండా బరకగానే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా అయితే మనం శనక్కాయల్ని దంచుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక హాఫ్ గ్లాస్ వరకు పప్పులు తీసుకోవాలి. ఇవి కూడా ఇందాక శనక్కాయల్ని దంచుకున్నట్టుగానే సేమ్ అలానే రోల్లో వేసి దంచుకున్నాము, కొంచెం కచ్చా పచ్చగా. ఈ రెండు కూడా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం పిండి. ఇది ఇంట్లో ఉన్న బియ్యంతోనే ప్రిపేర్ చేసింది. బియ్యంని బాగా కడిగేసి ఆరబెట్టుకున్న తర్వాత బయట మిషన్స్ లో పిండి పట్టించి తెప్పించాము. బయట దొరికే ప్యాక్డ్ రైస్ ఫ్లోర్ ప్యాకెట్స్ కన్నా ఇలా చేస్తే నిప్పట్స్ చాలా ఫ్రెష్ గా టేస్టీగా ఉంటాయి. మేమైతే నిప్పట్స్ ప్రిపేర్ చేయడానికి ఇలానే పిండిని ప్రిఫర్ చేస్తాం. ఇందాక తీసుకున్న మెజర్మెంట్ గ్లాస్ తోనే బియ్యం పిండి ఒక 4 గ్లాసెస్ దాకా యాడ్ చేస్తున్నాము. తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా అంతా కూడా కలిపేసుకోండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నిప్పట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కలుపుకున్న మిక్చర్ అంతా పక్కన పెట్టేసుకొని మాకు కావాల్సినంత పిండిని మాత్రమే తీసుకుంటున్నాము. ఇందులో సరిపడా కారం, జీలకర్ర, ఇంకా కొన్ని తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇలాంటి ఒక గరిటెతో వేడి వేడి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ చాలా వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ ఒక స్పూన్ తో అంతా మిక్స్ చేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోండి. ఇది మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలా అని చాలా మెత్తగా కూడా కలుపుకోవద్దు. సో ఇలా చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా చేస్తేనే ఆయిల్ కూడా తక్కువగా పట్టుకుంటుంది అనమాట. మీకు ఎంత సైజ్ కావాలో నిప్పట్స్ దాని ప్రకారం ఈ బాల్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మేము మీడియం సైజ్ లో ప్రిపేర్ చేస్తున్నాము. ఇలాంటి ఒక ప్రెస్సింగ్ మిషన్ లో ఆయిల్ కొంచెం కవర్ కి గ్రీస్ చేసి ఆ బాల్ ని ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి ఒక పాన్ తీసుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇది ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ రావాలి. ఫస్ట్ వేసింది పైకి తేలిన తర్వాతనే సెకండ్ వేసుకోండి. ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకో వైపు కూడా బాగా కాల్చుకొని తీసుకోండి. ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోయేదాకా ఉంచి పక్కన తీసేసుకోండి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు. ఇవి వేసిన తర్వాత అయితే ఫస్ట్ ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ది కంటిన్యూ చేయండి. ఆ టిప్ ఏంటంటే నిప్పట్స్ ఎక్కువగా ఆయిలీ అనిపిస్తే పిండిలో ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని కలుపుకోండి. కొన్ని కేసెస్ లో గట్టిగా అనిపిస్తే పిండిలో ఇంకొంచెం వేడి ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ అండ్ మెజర్మెంట్స్ మీరు కనుక ఫాలో అయ్యి చేస్తే ఖచ్చితంగా నిప్పట్ అయితే పర్ఫెక్ట్ గా వస్తాయి. సో ఇది స్నాక్ గా బాగుంటుంది. చాట్స్ లో కూడా యూస్ చేయొచ్చు. ఇంకా అన్నంలోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలానే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.